1994లోనే ఆ ఎంజిఎంకి ₹1 విరాళం ఇచ్చారు. ఇట్లాంటి ఎన్ఆర్ఐలు మన పాలకుర్తికి కావాలి. ఎవరు జాన్సమ్మ లాంటి, రాజేందర్ రెడ్డి లాంటి ఎన్ఆర్ఐలు మన పాలకుర్తికి కావాలని అప్పుడు దయాకర్ రావే చెప్పిండు. మీరు ర్యాండమ్గా ఫోన్ చేసి అడగండి కావాలంటే, రాజ్ భాయ్ నేను పాలకుర్తికి వస్తున్నా, మీ మేడం ఉన్నారా అని చెప్తే రండి అనే చెప్పుడు ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం. ధరావత్ రాజేష్ నాయక్ గారు, ఇది మన మొదటి పరిచయం. థ్యాంక్ యూ బ్రదర్. మీ యొక్క విలేజ్ అసలు ఎక్కడ, మీది ఎక్కడ, మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? నా పేరు రాజేష్ నాయక్. బై బర్త్ మా తాత ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీ. స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మూవ్మెంట్లో జేఏసీలో పనిచేయడం జరిగింది. తెలంగాణ మూవ్మెంట్లో జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే అప్పుడు అసెంబ్లీ ముట్టడి పిలిపించారో ఫిబ్రవరి 20, 2010 ఆ రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్ళి జైలు కూడా వెళ్ళి రావడం జరిగింది. నాది కొడకండ్ల మండలం, మైదం చెరువు తండ. ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ ఉమ్మడి మొండ్రాయి. ఓకే. దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడ్డటువంటి మైదం చెరువు తండ గ్రామం. ఓకే. ఇప్పుడు మీ ప్రస్థానం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అసలు ఏ ఏజ్ లో మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారా? ఏ ఏజ్ నుంచి? ఇక ఓటు వచ్చినప్పటి నుండి కూడా కాంగ్రెస్. ఎందుకు అంత ఇష్టం కాంగ్రెస్ పార్టీ అంటే? మా తాత కాంగ్రెస్ పార్టీ, మా నాయన కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ. ఆనవైతే వస్తుంది ఇక అంతే. ఇక మీరు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అంటున్నారు కదా మీది. పాలకుర్తి అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ఉద్దండు, ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ ఎమ్మెల్యేగా అనేక సార్లు గెలిచిన వ్యక్తి. ఆయన ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ కూడా చాలా తక్కువనే ఉండే పాలకుర్తిలో. మరి మీరు ఎట్లా ఉండగలిగారు కాంగ్రెస్ పార్టీలో? మీరు ఒకటి అన్నారు రాజకీయ ఉద్దండు అని. రాజకీయ ఉద్దండు కాదు, రాజకీయాలను డ్రామాలు చేస్తూ జనాలను మభ్యపెడుతూ జనాల మైండ్తోని రాజకీయం చేసే వ్యక్తి దయాకర్ రావు. ఎందుకంటే ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి అంబులెన్స్లో వచ్చిండు. ఒకసారి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే సుధాకర్ రావు ఉండేనో ఆయనే సపోర్ట్ తీసుకొని గెలిచిండు. మొన్నటిసారి మినిస్టర్ అవుతా అని చెప్పి, అంటే ఇప్పుడు ఓడిపోయే ముందు మినిస్టర్ అవుతా అని చెప్పి ప్రజల మైండ్ సెట్తోని గెలిచిన వ్యక్తి అంట నేను. ఇవాళ ఆయనే కొండ అన్నారు, కానీ మీరు చూసిరు ఇప్పుడు మొన్నటి రిజల్ట్ చూసిరు. జనాలు ఏదైతే ఈయన మన మైండ్ సెట్తో ఆడుతుందని చెప్పి ఎప్పుడైతే గ్రహించారో దెబ్బ ఓటుతో బుద్ధి చెప్పారు. ఒక అతని మనోరాలు ఏజ్ అయినటువంటి కొత్తగా వచ్చినటువంటి యశస్విని రెడ్డి రూపంలో ఓటమి చూసిరు. ఆ యశస్విని తీసుకొచ్చింది టైగర్ జాన్సమ్మ. ఇప్పుడు మీరు యశస్విని రెడ్డి గురించి చెప్పారు. జస్ట్ ఆమె గెలిచినప్పుడు ఏజ్ 25 or 26. ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా లేదు ఆమె ఏజ్. అట్లాంటి యశస్విని రెడ్డి చేతిలో ఎర్రబెల్లి దగ్గర ఓడిపోయాడు. అప్పుడు అసలు అదేంది, ఏం మిరాకిల్ చేశారు అసలు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో? నిజంగా అక్కడ గతంలో కొంత నాయకత్వ లోపం ఉంటుండే కాంగ్రెస్ పార్టీకి. ఆ నాయకత్వ లోపాన్ని జాన్సమ్మ రూపంలో వచ్చింది ఒక్కటి చేయడంలో. జాన్సమ్మ రావడం నిజంగా పాలకుర్తి నియోజకవర్గానికి అదృష్టం ఒక విధంగా. సరే జాన్సమ్మ పోటీ చేద్దామని వచ్చిర్రు, వారికి ఎన్నో విధాలుగా కష్టాలు వచ్చినాయి. ఏదైతే సిటిజన్షిప్ విషయంలో వీటిలో రాకుండా చేసిరు. పౌరసత్వాన్ని ఆపిరు, కానీ వారసత్వాన్ని ఆపలేకపోయింది దయాకర్ రావు. పౌరసత్వాన్ని నీ రాజకీయ బలంతో, నీ మినిస్ట్రీనో ఏదో ఒకటి నీకున్నటువంటి అనుభవంతో ఆపగలిగినావు, కానీ వారసత్వం వచ్చింది మనవరాలు ఏజీ ఉన్నటువంటి యశస్విని రెడ్డి రూపంలో నేను ఓడగొట్టింది. ఇప్పుడు మీరు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది ఎర్రబెల్లి దగ్గర ప్రజలు లేడు, డ్రామాలు ఆడాడు అని చెప్పి అన్నారు. అసలు ఏ విధంగా చూసుకోవచ్చు అబ్బా? ఎందుకంటే ఇప్పుడు మేము అప్పుడు టీడీ పార్టీలో ఆయన ఉన్నప్పుడు మీ కాన్స్టిట్యూన్సీకి వచ్చి ఒక చిన్న బండ్ల వ్యాపారి దగ్గర అక్కడ ఇక్కడ బండ్ల వ్యాపారి దగ్గర అడిగినాం మేము, ఎట్లా ఉంటుంది దయాకర్ రావుది అంటే మంచి పేరే ఉండేది. కానీ అంతా అసలు ఏ విధంగా జరిగింది? ఆయన ఈ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఈ స్టేజ్లో పడిపోయాడు. ఇంకో విషయం నేను అడుగుతా ఏంటంటే, ఇప్పుడు మీరు మంత్రి అయితే అని చెప్పి డ్రామాలు ఆడి గెలిచిండు అని చెప్పి అన్నారు. కానీ కేసీఆర్ పాలకుర్తిలో మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు నేను మంత్రి ఇస్తా అంటే కూడా తీసుకుంటలేడు భయ్యా, మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయమంటున్నాను అన్నాడు. అదే డ్రామా అంటున్నా నేను. అక్కడ అట్లా చెప్పిస్తాడు, ఇటు జనాలతోనే ఒప్పించుకుంటాడు. ఆయనకి ఉన్న రాజకీయ నాలెడ్జ్ అదే. సరే ఎంతో మనం యూట్యూబ్లలో చూస్తుంటాం ఆయన చౌకోలే అనేది, కానీ రాజకీయంగా నాలెడ్జ్ ఉంది. జనాలకు ఆ నాలెడ్జ్ తోనే ఇన్ని సంవత్సరాలు ఆగం చేసిండు. ఇప్పుడు లేదు అది. ఇప్పుడు ప్రస్తుతం పాలకుర్తిలో దయాకర్ రావు అనే వ్యక్తి జీరో.
దయాకర్ రావు జీరో, కంప్లీట్ జీరో. అసలు ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఏదో ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి తిరగాలి, జనాల్లో అంతో కొంత కనిపించాలని చెప్పి ఇంట్లో ఉండలేక వస్తున్నాడు అనుకుంటున్నా నేను. అంతే, ఇంట్లో ఉండే ఓపిక లేక ఇన్ని రోజులు జనాల్లో తిరిగిండు కదా, అందరినీ ఆయన మైండ్ తో ఆడుకున్నాడు కదా, అది ఇంట్లో కూర్చోలేక ఇవాళ అక్కడక్కడ కనిపిస్తున్నాడు. కానీ పాలకుర్తిలో దయాకర్ రావు జీరో. అంటే ఇప్పుడు సరే మీ పాలకుర్తి వైజ్ గా దయాకర్ రావు జీరో, టీఆర్ఎస్ పార్టీ జీరో అంటున్నారు మీరు. స్టేట్ వైడ్ గా ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారో ప్రజలు, లేకపోతే నెగిటివ్ వచ్చిందా? 100% అనుకూలమే. నెగిటివ్ వచ్చిందని అంటే చాలా మంది అంటున్నారు కదా. అదే అంటున్నా. అక్కడక్కడ ఇప్పుడు సోషల్ మీడియాలో పైసలు ఇచ్చుకొని సోషల్ మీడియాలో కొంత టీంలను, కొంత ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసుకొని, అది సోషల్ మీడియాలో చూపించుకుంటూ కాదు, ఊర్లలో వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. సోషల్ మీడియా వేరు, సామాన్య జనాలు వేరు. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అయితే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పని చేసింది. 10 సంవత్సరాలలో ఎన్ని చేసిండో అందరికీ తెలుసు కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 1 సంవత్సరం పైన పడుతుంది. ఏ ప్రభుత్వం అయినా రాగానే మనం వండుకోగానే వేసుకొని తినాం, అది కొంచెం చల్లారిన తర్వాతనే తింటాం కదా. ఉడుకుడుకు పో అయితే తినాం కదా, కొంచెం ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. 100% ఏదైతే చెప్పినాయో ప్రతి ఒక్క స్కీమ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో పడుకునేటట్టు కాదు. ఇవాళ ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి రావాలి, ప్రజల్లో ఉండాలి ప్రతిపక్ష నాయకుడు అనేటు ఆయన. వీళ్ళు ఏమన్నా పోరాటం చేయాలి అనుకుంటే, ఏదైతే దయాకర్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, పోయి వీళ్ళు నలుగురు కలిసి ఆయన ఫామ్ హౌస్ ముందు, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు వీళ్ళు నలుగురు పోయి ధర్నాలు చేయాలి. అయ్యా మీరు బయటికి రారని చెప్పి జనాల కోసం. అప్పుడు కదా జనాలకు ఏదైనా ఏది జరుగుతుంది, ఏది లబ్ధి చేకూరుతుంది లేదనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. ఫామ్ హౌస్ కూర్చొని వస్తుంది పులి అని చెప్తే కుదరదు. ఈ నలుగురు ఖాళీ తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ని డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. అట్లెందుకు అనుకుంటారు మీరు? ఏమన్నారు? ఇప్పుడు మొన్న మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక పోల్ పెట్టింది. పోల్ పెడితే ఎవరి పాలన బాగుంది, రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని కేసీఆర్ కి పెట్టారు. పెడితే అలా 60-70% టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది కదా. ఆ 60-70% లా ఫేక్ అకౌంట్ ఏందో చూపిద్దాం మనం. ఎన్ని ఫేక్ అకౌంట్స్ తెలుసా? ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ ఓటు పెడతాడు, బీఆర్ఎస్ ఓటు పెడతాడు, అనుకూలంగా ఉండేటోడు సామాన్యుడు కూడా పెడతాడు. అవును. కానీ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేపించేంత ఇప్పుడు 10 సంవత్సరాలు దోచుకున్నారబ్బా. దోచుకున్న డబ్బుని ఇప్పుడు సోషల్ మీడియా మీద పెడుతున్నారు అంతే. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ టీం ఉందో కంప్లీట్ గా సోషల్ మీడియా మీద పైసలు పెడుతున్నారు, సోషల్ మీడియాలో హైప్ చేసుకుంటారు. ఏం కాదు దాంతో. దానివల్ల ఇప్పుడు అట్లా చూసుకుంటే మీ కాంగ్రెస్ చాలా వీక్ అబ్బా. ఇంకా సోషల్ మీడియాలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉంది. ఎవరన్నారు? నిజమే. ఎవరన్నారు? ఇప్పుడు పాలకుర్తిలో మినిస్టర్ గా ఉండి పాలకుర్తి సోషల్ మీడియా, ఆయన సోషల్ మీడియా కంటే జెన్యూన్ గా పాలకుర్తిలో ఉన్నటువంటి యూత్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలోనే పాలకుర్తి సోషల్ మీడియా టాప్ అనేది వచ్చింది. టాప్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా లేదని ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తలే సోషల్ మీడియా. మిగతా పార్టీలకు సోషల్ మీడియా పైసలు ఇస్తే సోషల్ మీడియా. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియా. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడే కాంగ్రెస్ పార్టీకి. ప్రతి ఒక్క కార్యకర్త రాహుల్ గాంధీ సైనికుడే. ఇప్పుడు మీరు అదే కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే యశస్విని రెడ్డి గారు గెలవడానికి కారణం ఏంది? ఎవరైతే దయాకర్ రావు ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి దొంగ హామీలు ప్రజల్లో చేయలేకపోవడం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. లాస్ట్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ కంటే ముందు, ఆయన మినిస్టర్ కాకముందు నా తండ ఎగ్జాంపులే చెప్తా. మా తండకు వచ్చి చెరువులో వచ్చి మీటింగ్ పెడతాడు. చెరువు కార్నర్కి వచ్చి, నా డబ్బా ఎంత నింపితే మీరు ఈ చెరువులో అంత జల్దీ నీళ్ళు తీసుకొస్తా అన్నాడు. అది కూడా ఎంత టైం అని చెప్పాడు? కేవలం 3 నెలలే అన్నాడు. 3 నెలల్లో చెరువులో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత అన్నాడు. ఆయన ఓడిపోయినా కూడా చెరువులో నీళ్ళు రాలేకపోయినాయి. చెన్నూరు రిజర్వాయర్ నేటికి పూర్తి కాలేదు. ఇప్పుడు మా మేడం యశస్విని రెడ్డి గారు, జాన్సమ్మ గారు ఆ కాలువలు పూడిక తీపియడం కానీ, ఆ చెట్లు మొత్తం ఎట్లా అంటే బొందల గడ్డలు లెక్క అయిపోయినాయి. ఆ కాలువ వాళ్ళ సొంత నిధులతోనే వాళ్ళు పని చేపిస్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడు మీ కెమెరాలు తీసుకొని నాతో రండి. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ పరిధిలో దేవరపల్లి ప్రాంతాల్లో ఏవైతే కాలువలు ఉన్నాయో సొంత నిధులతో చేపించిన పనులు నేను రోజంతా కాదు, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు చూపిస్తాను నేను. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ కొన్ని రోజుల్లో రైతుల కష్టాలు చూడలేక ఆ చెట్లు మొత్తం ఎట్లా పెరిగినాయి అయితే అడుగులు లెక్క అయిపోయినాయి కాలువలన్నీ. ఇప్పుడు వాళ్ళు చేపిస్తున్నారు. దీనికి కారకుడు ఎవరు? దయాకర్ రావు కదా.
ఒక్క గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ రాలే, ఒక్క గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ రాలే. దానికి కారకుడు ఎవరు? దయాకర్ రావుగా. అప్పట్లో ఆయన చేసినటువంటి తప్పిదాలు పాపాల వల్లనే ప్రజలు తిరగబడ్డారు. మా నాయకత్వం స్ట్రాంగ్ వచ్చింది. ఈ రెండు కలుపుకొని జాన్సమ్మ నాయకత్వంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని గెలిపించారు. ఇప్పుడు అదే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారి నుంచి మీరు చెప్పారు ఏంటి, సొంత నిధులతోటి అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. అసలు రాజకీయ నాయకులు అంటేనే దండుకోవడానికే వస్తారు, సంపాదించుకోవడానికే వస్తారు రాజకీయాల్లోకి. అట్లాంటిది సొంత నిధులు పెడుతుందని ఎట్లా అనుకుంటారు మీరు? 1994 అనుకుంటా ఎంజిఎం మన వరంగల్, ఉమ్మడి వరంగల్లోనే కదా. అవును. 1994లోనే ఆ ఎంజిఎంకి ₹1 విరాళం ఇచ్చారు. 1994లో ₹1 విరాళం ఇచ్చారు ఝాన్సీ రెడ్డి గారు. మీరు తెలుసుకోండి ఇది. సొంత ఊరు చెర్లపాలెంలో ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేసారు. సొంత ఊరు చెర్లపాలెంలో ప్రతిదీ వాళ్ళే ప్రొవైడ్ చేసారు. డబుల్ బెడ్రూమ్లకు భూమి కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఏ అవసరం ఉన్నా చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లు కావచ్చు, ఎట్లాంటి అవసరం ఉన్నా. దీంతో పాటు తొర్రూరులో హాస్పిటల్ నిర్మించారు. ఇక్కడ ఈ పాలకుర్తి స్థానికంగా కాబట్టి ఇది చేసిరు అనుకోవచ్చు మీరు. నల్లగొండలో చేసిరు, ఖమ్మంలో చేసిరు, వేరే వేరే ఊర్లల్లో ములుగు ఏరియాలో చేసిరు, మన సీతక్క ఏరియాలో కూడా అక్కడ స్కూళ్ళకు డెవలప్ చేయడం, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం, త్రూఅవుట్ స్టేట్లో వాళ్ళ దగ్గర ఎవరి పైన. ఇవి ఇప్పుడు కాదు నేను చెప్తున్నది, బిఫోర్ ఎలక్షన్. ఇంకొకటి కరోనా టైంలో కూడా వాళ్ళు సర్వీస్ చేస్తే దయాకర్ రావు వచ్చి ఫోటో దిగిపోయిండు. దయాకర్ రావు వచ్చి ఇట్లాంటి ఎన్ఆర్ఐలు మన పాలకుర్తికి కావాలి. ఎవరు? జాన్సమ్మ లాంటి, రాజేందర్ రెడ్డి లాంటి ఎన్ఆర్ఐలు మన పాలకుర్తికి కావాలని అప్పుడు దయాకర్ రావే చెప్పిండు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, దయాకర్ రావు చెప్పిండంటే వాళ్ళు సర్వీస్ చేస్తేనే చెప్తాడు కదా. అవునవును. ఎట్లాంటి రాజకీయాలు లేనప్పుడే చాలా అంటే చాలా సేవలు చేసిరు వాళ్ళు. నిజంగా పాలకుర్తి నియోజకవర్గానికి అక్కడున్న యువతకి వాళ్ళు రావడం ఒక అదృష్టం. ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాంటి స్వార్థం లేకుండా, ఎవరైనా మీరు అన్నట్టు రాజకీయాలలో వచ్చేటోడు స్వార్థంతో సంపాదించుకోవడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడ వాళ్ళకు ఎట్లాంటి బిజినెస్ లేదు, ఎట్లాంటి బిజినెస్ లేకుండా ఇక్కడ వచ్చి వాళ్ళు అక్కడ అమెరికాలో వెల్ సెటిల్డ్ మంచి లైఫ్తో ఉన్న వాళ్ళు ఇవాళ కేవలం ఇక్కడ పాలకుర్తి సొంత ఊరి ప్రజలకు, పాలకుర్తి నియోజకవర్గానికి సేవ చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో మాత్రమే వచ్చారు వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ, సామాన్య ప్రజలు కానీ, లేకపోతే కొంతమంది వ్యతిరేకులు ఆరోపణలు ఏంటంటే వాళ్ళు ఏంటంటే పారాచూట్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా గెలిచి అట్లా వెళ్ళిపోయారు, మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోతారు, ఫారెన్లో ఉన్నారు అంటున్నారు. అసలు అందుబాటులో ఉంటారా మన యశస్విని రెడ్డి గారు కానీ, మన ఝాన్సీ రెడ్డి గారు కానీ? టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటారు కదా, బిఫోర్ ఎలక్షన్ కూడా వాళ్ళు అన్నారు వాళ్ళదేముంటుంది, ఓడిపోయిన తర్వాత అమెరికా వెళ్ళిపోతారు అన్నారు. కానీ గెలిచి ఇక్కడనే ఉంటారు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇట్లా తిరిగినట్టు ఏ ఎమ్మెల్యే కూడా లేరు. ప్రజల్లో అందుబాటులో ఉంటున్నట్టు, ప్రజలతో మమేకమై ఉంటున్నట్టు, ప్రజల సమస్యలు వస్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతున్నట్టు ఎవ్వరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే 24/7 దాదాపు ఖచ్చితంగా ఇక్కడ లోకల్గానే ఉంటారు, క్యాంప్ ఆఫీస్లోనే ఉంటారు, ఎవరు వచ్చినా కలుస్తారు, ప్రజలతోనే ఉంటారు. ఇంకొకటి ఏ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత ఇన్ని ఊర్లు తిరగకపోవచ్చు, ఇన్ని గ్రామాలకు పోవచ్చు, అన్ని గ్రామాలకు తిరుగుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో తిరుగుతూనే ఉంటారు, ప్రజల అందుబాటులోనే ఉంటారు. వాళ్ళకి ఏం లేదు, ఈయన ఓడిపోవడంతోటి ఏం చేయాలో సతమతం అయిపోయి ఈ చిన్న చిన్న మాటలు చెప్పియడం, వాళ్ళ కింద ఉన్నటువంటి మోచేతి నీళ్ళు తాగేటోళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళతో చెప్పియడం పనిగా పెట్టుకున్నాడు అంతే. అదే ఎర్రబెల్లి గురించి తీసుకుంటే, మీరు అప్పుడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే ఏదో కాన్వాయ్ మీరు అడ్డుకుంటారని మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ వీడియోలో ఉంది మీరే కదా? నేనే. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుని అడ్డుకుంటున్నారు. అసలు ఏ ఇష్యూలో జరిగింది ఇది? ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తిని ఆయన కాన్వాయ్ని అడ్డుకోవడం ఏంటి? దేనికోసం అడ్డుకున్నారు? డెవలప్ చేయాలని. ఏం డెవలప్ చేయలేదు ఆయన? ఇప్పుడు జనగానం చూసుకున్నట్లయితే పాలకుర్తికి వెళ్ళే వరకు ఆ రోడ్ ఎంత బాగుంది. సోపుటప్పు రాజకీయమే చేశాడు, సోపుటప్పు రాజకీయమే చేస్తుండే. కొడకండ్లకు వచ్చిండు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ డెవలప్మెంట్ ఓపెనింగ్ దేనికి వచ్చిండు అనుకుంటా. నువ్వు తండాలలో ఇండ్లు కట్టియాలి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. నువ్వు అన్న 3 నెలల నుండి నీళ్లు రాలే, 3 నెలలు అయిపోయి నువ్వు మినిస్టర్ రేపు మాపు నువ్వు ఓడిపోయి దిగిపోతున్నావు స్వామి, ఇంకా నీళ్లు రాలే, మాకు ఏం డెవలప్ చేసినవన్నీ ఇప్పటికీ తిరుగుతున్నావు గ్రామాలలో అని చెప్పి ప్రశ్నించిన, బరాబర్గా ప్రశ్నించిన. ఆయన చేయలే కాబట్టి అడ్డం తిరిగినాం, ఆయన చేయలే కాబట్టి ఓడగొట్టినాం. దానికి మీరు ఎదుర్కొన్న పరిణామాలు?
ఇక ఉంటే వచ్చాడు రాత్రిపూట పోలీసులు తీసుకెళ్ళడం అంట మీ మీద అయినా 4-5 కేసులు ఈజీగానే చెప్తాను 4-5 కేసులు అవి గోల్డ్ మెడల్స్ అవి రాజకీయాలలో రాజకీయ నాయకులకు కేసులు అనేది గోల్డ్ మెడల్స్ అంటే ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాటాలు చేస్తే అధికార పక్షం ఇచ్చే గోల్డ్ మెడల్స్ అవి రాత్రి 2 గంటలకు ఎత్తుకుపోయిన రోజులు ఉన్నాయి పోలీసు వాళ్ళు పోలీసు ఇప్పుడు మరి మీ ఫ్యామిలీకి ఇబ్బంది కాదా మీరు ఇట్లా రాజకీయం చేసుకుంటూ మీరు గిరిజన బిడ్డలు మీ అంటే చాలా తక్కువ ఉంటారు మన రాజకీయాల్లో కూడా మీరు మంచిగా ఎదుగుతున్నారు కాకపోతే మీ ఫ్యామిలీ మీరు సఫర్ అవుతారు కదా నా కొడుకు ఇప్పుడు పాపం జైలుకు పోయింట్రా పోలీస్ స్టేషన్ పోలీసులు తీసుకుపోయారు అన్న భయం అనేది వాళ్ళకు ఉంటుంది కదా ఎప్పుడు నీకు అబ్జెక్షన్ చెప్పలేదా వాళ్ళు ఫ్యామిలీ కాదు మా తండ బాధపడుతుండే ఎప్పుడు లేని టైంలో రాని టైంలో పోలీసులు వస్తారు పాపం అని చెప్పేసి ఇబ్బంది పడ్డ రోజులు మా ఫ్యామిలీతో పాటు తండ మొత్తం బాధపడ్డ రోజులు ఉన్నాయి అయ్యో పాపం వాడిని నిజాలు మాట్లాడుతుంటే ఎత్తుకోపోతురు టైం కాని టైంలో తీసుకెళ్తారు అని ఎర్రబెల్ దయాకర్కు ఏం చెప్పాలనుకుంటారు మీరు మంచిగా రెస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు ఆయనతో అయ్యేది ఏం లేదు పాలకుర్తి ప్రజలు క్లియర్ కట్ రిజల్ట్ ఇచ్చేసిర్రు ఏముంది 3 సంవత్సరాలే కదా రెస్ట్ తీసుకుంటాడు తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు రాజకీయాన్ని పక్కన పెట్టిరు 40 సంవత్సరాల దాకా ఆయన ఎక్కడ పోటీ చేసినా పాలకుర్తే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా గెలవడు ఇక అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ యశ్వంత్ రెడ్డి గారు లేకపోతే ఝాన్సీ రెడ్డి గారు మళ్ళీ మీకు పోటీ చేసి మీరు గెలుస్తారు అనుకుంటున్నారా 100% వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలే గెలిపిస్తుంది వాళ్ళు చేసే అభివృద్ధి గెలిపిస్తుంది దాంట్లో ఎట్లాంటి శశభిషాలు అయితే లేవు 100%, 100కి 1000% గెలుస్తారు. సరే మీ పాలకుర్తిని పక్కన పెడదాం. రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలోకి వస్తుంది. ఎక్కడ వస్తుంది అధికారంలోకి? ఫుల్ నెగిటివ్ అయింది కదా ఇప్పటికే. ఎవరు అంటున్నారు? ఇప్పుడే చెప్పినా కదా, నువ్వు ఇప్పుడు 10 సంవత్సరాల టైం పీరియడ్ లో కేసీఆర్ ఎన్ని చేసిండు అనేది చూసుకుంటే, ఈ సంవత్సరం టైంలో కాంగ్రెస్ ఎన్ని చేసింది అనేది చూసుకుంటే దాంట్లో టాప్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇట్లా 5 సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే 100% మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దాంట్లో వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది, చేసిందంటే మళ్ళీ గెలుస్తుంది. ఇంకోటి మళ్ళీ ఏంటంటే మీ గిరిజన సంఘం ఏదో సంఘం ఉంది కదా మీద, ఇది కూడా మంచి పోస్ట్ ఉంది. అసలు ఏంటి అది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్నాడు. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ నుండి తండాలను గ్రామ పంచాయతీ చేస్తా, రిజర్వేషన్ 10% ఇస్తా అని చెప్పిండు. మొన్నటి దాకా చేయకుండా, అంటే గెలిచి 5 సంవత్సరాలు అయినా కూడా చేయనప్పుడు ఒక సంఘాన్ని స్థాపించి, ఆ సంఘం తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్, దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రం మొత్తం తిరిగినాం. దానికి గిరిజన పోరాటాలతోటి సరూర్ నగర్ మీటింగ్ లాంటి పెద్ద పెద్ద మీటింగ్లలో కూడా మా వంతుగా మేము కృషి చేసినాం. దాంట్లో పెద్ద జాతి పెద్దలతో కలిసిపోయి కంపల్సరీ యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డగా ముందుండి దాంట్లో కూడా నడిచినాం. గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అని ప్రతి దాంట్లో ముందుండి వెళ్ళడం. దాని తర్వాత గిరిజన పోరాటాల వల్ల వచ్చినాయి తండా పంచాయతీలు, గిరిజన బిడ్డల పోరాటం వల్ల వచ్చినాయి. గిరిజన బిడ్డల పోరాటం వల్ల 10% రిజర్వేషన్ పెరిగింది. కేసీఆర్ ఇస్తే రాలేదు. మీరు యూనివర్సిటీ అన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ. మీ స్టడీస్? ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. 2017 పాస్అవుట్. ఎల్ఎల్బి కంప్లీట్ చేస్తాం. మీరు ఈ రాజకీయాలు ఎందుకు? మీకు సమాజం మీద అంతో కొంత అవగాహన ఉంది కాబట్టి, ఆ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రజలకు నా వంతు ఏదైనా చేద్దాం. అసలు ఏం చేద్దాం అనుకుంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండి? కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల వచ్చే లాభం ఏంది? కాంగ్రెస్ పార్టీకి నా వల్ల నష్టం ఉండొద్దు, లాభం ఉండడం పక్కన పెడితే నా వల్ల అయితే నష్టం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి ఇప్పటికీ పోరాడుతూనే ఉంటారు. మీ యొక్క రాజకీయ గురువు అనేది ప్రతి ఒక్కరికి ఉంటారు. మీ యొక్క రాజకీయ గురువు ఎవరు? మీకు సపోర్టివ్గా అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ మీరు రాజకీయంలో మీకు ఎప్పుడు వెన్నుదన్నగా ఉండే వ్యక్తి మనకు ఒకరు ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు? స్టార్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినప్పుడు, ఇప్పుడు తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ స్థాపించినప్పుడు, అప్పుడప్పుడే తెలంగాణ మూవ్మెంట్ తర్వాత తెలంగాణ మూవ్మెంట్ ఒక విధంగా చూసుకోవడం, మళ్ళీ రాజకీయాలు ఒక విధంగా చూసుకోవడం అనేది ఉంది. రాజకీయాలు చూసుకుంటే తెలంగాణ గిరిజన విద్యార్థి సేవా సంఘ్ స్థాపించిన తర్వాత రవీంద్ర నాయక్ అని చెప్పి మాకు ఈ తెలంగాణ ప్రాంతంలో లంబాడీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఇందిరాగాంధీకి ఇంట్లో బిడ్డగా ఉండే వ్యక్తి ఆయనే రాజకీయ గురు. ఓకే, రవీంద్ర నాయక్ మా ప్రాంత వాసియే. మేమందరం ఇవాళ ఖద్దరు చొక్కలు తొడుక్కున్నామంటే ఆ రోజు ఇందిరాగాంధీ పుణ్యం, రవీంద్ర నాయక్ పోరాటం, మాకు రిజర్వేషన్ 1976లో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం. ఎలక్షన్స్ ముందు తీన్మార్ మల్లన్న మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టి మంచి ఊపు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు చూసుకున్నట్లయితే రెడ్డిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అసలు దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? హూ ఇస్ రైట్? రేవంత్ రెడ్డి
తీర్మానం వలన. ఇప్పుడు ఆ, ఎవరు రైట్ అనేది పక్కన పెడితే వాస్తవంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దానికి దేశం మొత్తంలోనే కులగణన చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. అది భారత్ జోడో యాత్రలో చెప్పిండు, తర్వాత ఎలక్షన్లో చెప్పిండు, ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ పార్లమెంట్లో దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, ఎవరు ఎంత అనేది చూపించాలి ప్రజలకు అనేది చెప్తున్నారు. దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ భుజాలకు వేసుకుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేనటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. దానికి ఎవరు వ్యతిరేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఎస్టీ బిడ్డ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, అది అసలు వాస్తవంగా అది దానికి అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతించాలి. దానికి ఎవరు వ్యతిరేకం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి జనాభా ఎంత అనేది చెప్పాలి కదా, ప్రజలకు తెలవాలి కదా, నువ్వెంతో నేనంతో తెలవాలి కదా. అది తెలవడం కోసం ఇవాళ బీజేపీ స్టాండ్ ఏందో ప్రజలకు కూడా అర్థమవుతుంది. దీని మీద బీజేపీ దీనికి ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా అనేది కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు, తనతో మీ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది? తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది మిమ్మల్ని? రిసీవ్ చేసుకుంటుందా? 100% మీకు అందుబాటులో ఉంటుందా? అందరికీ అందుబాటులో. ఫస్టే చెప్పినా కదా, ఏ చిన్న కార్యకర్తకి ఏమున్నా కూడా రెస్పాండ్ అవుతారు. ఎనీ టైం, ఏ టైంలో అయినా రెస్పాండ్ అవుతారు. ఎమ్మెల్యే గారు అవుతారు, ఇన్ఛార్జి ఝాన్సీ అవుతారు. ఝాన్సీ రెడ్డి గారు ఏ విధంగా అంటే తను ఎక్కువ ఇక్కడ ఉండరు కదా, కాన్స్టిట్యూన్సీ ఉంటారా? ఎవరు? ఝాన్సీ రెడ్డి గారు ఉంటారు. మీరు ర్యాండమ్ గా ఫోన్ చేసి అడగండి కావాలంటే, రాజ్ భాయ్ నేను పాలకుర్తికి వస్తున్నా, మీ మేడం ఉన్నారా అని చెప్తే రండి అనే చెప్పుడు ఉంటది, రండి అనే చెప్పుడు ఉంటది ఖచ్చితంగా. ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు బయటికి వెళ్ళడమో, వేరే ఫంక్షన్స్ ఉంటాయి, బయటికి వెళ్తారు కామన్ గా, సాటర్డే సండేనో అట్లా వెళ్తారు అంతే తప్పితే రిమైనింగ్ డేస్ మొత్తం పాలకుర్తిలోనే ఉంటారు, అందుబాటులోనే ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నట్టు ఝాన్సీ రెడ్డి గారు కానీ యశస్విని రెడ్డి కానీ ప్రజలకు అందుబాటులో ఉండరు అని చెప్పి అంటారు, కానీ అది అబద్ధం అంటారు మీరు. 100% అబద్ధం. అది ఎందుకు చెప్తారో కూడా చెప్తా. దయాకర్ రావు మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడు పాలకుర్తికి రాలే, ఎప్పుడు ఏ తండకు రాలే, ఎప్పుడు ఏ ఊరికి రాలే, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే వచ్చిరు. ఇప్పుడు ఆయన భ్రమ వాళ్ళ కార్యకర్తల మీద రుద్దుతున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు మీరు మీ ఫేవరెట్ ఎవరు? యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు? ఇద్దరు మాకు బాస్. వాళ్ళు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఇప్పుడు చూడండి భయ్య, మీరు కోడల్ని కూతురు లెక్క చూసేటోళ్ళు ఎవరైనా ఉంటారా? కోడల్ని కూతురు లెక్క చూసేటోళ్ళు ఎవరైనా ఉంటారా? మా పాలకుర్తిలో కోడల్ని కూడా కూతురు లెక్క చూసుకొని ఇలా ఇద్దరు ఒక్కటే అని చూపించుకుంటారు. వాళ్ళు ప్రజలు అందరు అదే ఆలోచిస్తారు. కొందరు ఏదైతే మీరు అంటున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లాంటి డిప్లొమాటిక్ క్వశ్చన్స్ వేసి జనాలను వేరు చేద్దామని చూస్తారు, కానీ వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు మాకు బాస్. నెక్స్ట్ వచ్చేసి మిగతా కాన్స్టిట్యున్సీ చూసుకున్నట్లయితే జనగాంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అప్పుడు స్టేషన్పూర్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాన్ని ఏ విధంగా తీసుకున్నారు మీరు? ఓన్లీ పాలకుర్తి మాత్రం కాంగ్రెస్ గెలిచింది అప్పుడు. అంటే కడియం గారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చారనుకోండి, అంటే ఇక్కడ ఈ 2 చోట్ల గట్టిగా ఉందిగా టీఆర్ఎస్ పార్టీ. గట్టిగా ఉందని చెప్పడం కంటే వేరే వేరే ప్రభావాలు ఎక్కువ నడిచినట్టున్నాయి ఇక్కడ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ 2 నియోజకవర్గాల గురించి మాట్లాడడం పక్కన పెడితే, నేను అక్కడనే పనిచేసిన కాబట్టి ఇవి మాకు తెలియని విషయాలు. ఇప్పుడు నా నియోజకవర్గం గెలవాలని చెప్పి మేము అక్కడ పనిచేసిన వాళ్ళం, ఇక్కడ ఏం జరిగిందో కూడా మాకు తెలియదు కదా. సరే, ఇంకొక విషయానికి వస్తే నేను స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా. నాకు తెలిసిన పర్సన్ ఒక వ్యక్తి, మీకు నాకు ముఖ్య పరిచయం లేదని చెప్పా. ఆ పర్సన్ ఏమన్నా రాజేష్ నాయక్ అన్న నెక్స్ట్ జెడ్పీటీసీ కంటెస్ట్ చేస్తే బాగుంటుంది, కంటెస్ట్ చేస్తాడు అవకాశం వస్తాయి అని చెప్పారు. దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఝాన్సీ ఎమ్మెల్యే గారు ఏది ఆదేశిస్తే దానికి సిద్ధం, వద్దు అంటే కూర్చుంటుంది అంతే. ఎందుకంటే పార్టీ గీత దాటి పక్కకు పోయేది లేదు. పార్టీ ఆదేశాలు ఝాన్సీ ఎమ్మెల్యే శశినాక ఆదేశాల ప్రకారమే నడుచుకుంటారు. ఓకే, ఇప్పుడు అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఒక రాజకీయంలో ఎదుగుతున్నట్టు కొంతమంది సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, ఇంకొంతమంది వారిని తొక్కాలి రా అనుకుంటారు. మీ జీవితంలో నిన్ను తొక్కాలని చూసే వ్యక్తులుడా? ఇక ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళు తొక్కుతున్నాం అనుకుంటే తొక్కే కిందికి పోయే రకం కాదు. పార్టీ సపోర్టు మనం ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేకంగా చేయం. అది పార్టీ వ్యతిరేకంగా చేయనంత వరకు, ఎమ్మెల్యే గారికి ఇన్ఛార్జి ఝాన్సీ గారికి వ్యతిరేకంగా చేయనంత వరకు ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ఏం కాదు. ఎందుకంటే
100% రాహుల్ గాంధీ సైనికునిగా జాన్సమ్మ కోసం, యశస్విని అక్క కోసం పనిచేస్తా. ఈ 40 సంవత్సరాలు దయాకర్ రావు 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎట్లు ఉన్నాడో 40 సంవత్సరాలు పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయడం కోసం పనిచేస్తాం. ఇప్పుడు కాదు ఇంకొన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీయే పాలకుర్తిలో 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏది ఎర్రబెల్లి కాదని చెప్పి ఝాన్సీ రెడ్డి గారు 26 సంవత్సరాలకు దయాకర్ రావు రాజకీయాలు వచ్చి 40 సంవత్సరాలు ఎట్లయితే చేసిండో 26 సంవత్సరాలు గెలిచినటువంటి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు 40 సంవత్సరాలు పాలకుర్తి గడ్డ మీద ఉంటారు. జాన్సమ్మ, యశస్విని. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ యశస్విని రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే ఎవరికి మీరు ఇష్టపడతారు? ఆబ్వియస్లీ మా స్థానికంగా ముఖ్యమంత్రి అంటే మాకు ఫస్ట్ నుండి రేవంత్. ఇప్పుడు రాష్ట్రంలోనే దేశంలో ఒక ముఖ్యమంత్రిని అన్న అనిపించుకునే ఏకైక ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న. అక్కడ వేరు ఇక్కడ వేరు, ఇక్కడిది ఇక్కడనే ఉంటుంది, అక్కడ అక్కడనే ఉంటుంది. మా ఎమ్మెల్యే కోసం ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ మేము ఎమ్మెల్యేని గెలిపించుకుంటేనే రేపు అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటారు. అవును, ఎమ్మెల్యే కోసం ఎంత కష్టపడతామో పార్టీ కోసం కూడా అంతే కష్టపడతాం. ఇక్కడ ఎంత ఉంటుందో అక్కడ కూడా అంతే ఉంటుంది. ఎమ్మెల్యే గారు ఎంతనో సీఎం గారు రేవంత్ అన్న కూడా అంతే. ఇప్పుడు మీరు ఈ స్టేజ్ ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ వరకు, యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ వరకు ఉన్నారు. సాటిస్ఫై ఉన్నారా? మీ రాజకీయ జీవితం ఇప్పటి వరకు కొనసాగింది దాని ప్రకారం? 100% సాటిస్ఫై. ఎందుకంటే ఒకటే మాట, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసం పనిచేసినాం. అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఉన్నారు లాస్ట్ కూడా, మళ్ళీ ఒకసారి కూడా పోటీ చేస్తా అని చెప్పారు. ప్రతిపక్షంలో ప్రెసిడెంట్గా ఉన్న, అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రోజులు ఉండాలని ఉందని చెప్పిన, దానికి ఎవ్వరు కూడా కాదండి. ఇంకొకటి, యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఏ రాజకీయ పార్టీలకు ఉండనటువంటి ఎలక్షన్స్ ఇవి. ఓటింగ్ ద్వారా గెలిచి వస్తారు. దానికి నాకు అందరు సహకరించారు, పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరించారు. నన్ను ఎవ్వరు కూడా వద్దని చెప్పలే. తమ్ముడు కష్టాలలో ఉన్నప్పుడు పార్టీకి పనిచేసిండు, ఇప్పుడు కూడా ఉండాలని చెప్పి అందరు సపోర్ట్ చేసిరు. అందరి సహకారం ఉన్నాను. మీకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటి మీ జీవితంలో? పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ గెలవడం. రాజకీయం కాదు, మీ యొక్క పర్సనల్ లైఫ్లో? రాజకీయమే ఉంటుంది ఇక జీవితం మొత్తం, వేరేది ఏం లేదు జీవితంలో. మీకు పర్సనల్ లైఫ్ ఏం లేదు, మొత్తం కాంగ్రెసే. కోస్తే కాంగ్రెస్ బిడ్డే వస్తుంది. కాంగ్రెసే. మీకు అత్యంత బాధ కలిగించిన విషయం ఏంటి? పోయినసారి కాంగ్రెస్ ఓడిపోవడం. పాలకుర్తిలో పోయినసారి కొంతమంది కాంగ్రెస్లో ఉన్న నాయకులలోనే కాంగ్రెస్ ఓడిపోవడం. జాగ్రత్త, మరి నేను చేసుకునే అమ్మాయి జాగ్రత్త. ఎందుకంటే సంతోషం కాంగ్రెస్ అంటుండు, బాధ కాంగ్రెస్ అంటుండు. ఎట్లా చూసుకుంటా ఏమో వచ్చే భార్యని. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే చేసుకున్నట్టు నువ్వు. ఏది రాసి ఉంటే అది. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు లోకల్ కాదు నాన్ లోకల్ అని చెప్పి కూడా ఎలక్షన్స్ అప్పుడు వినిపించింది. అందులో మీ పాత్ర ఎంత? నిజంగా అది దయాకర్ రావుకి పాలకుర్తికి ఎట్లాంటి సంబంధం ఉండదు. ఆయన పుట్టింది కాదు, పెరిగింది కాదు, చదువుకున్నది కాదు, ఇయ్యాది కాదు. అసలు పాలకుర్తి నియోజకవర్గానికి ఆయనకి సంబంధమే లేదు. ఆ విషయాన్ని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళాం. దయాకర్ రావు నాన్ లోకల్, ఇప్పటికీ నాన్ లోకలే, రేపు వచ్చినా నాన్ లోకలే, ఎల్లుండి పోయినా నాన్ లోకలే. దయాకర్ రావు నాన్ లోకల్. ఆయనకు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధం లేదు, బరాబర్ లేదు. అది ఎప్పటికీ జనాల్లో ఉంటుంది. మేము చెప్పిన విషయం అది 100%. అది నెత్తిన పెట్టుకోరు కదా పాలకుర్తి ప్రజలు ఇన్ని రోజులు, మరి లేదంటున్నారు మీరు. తెలియక నెత్తిన పెట్టుకుని చెప్పిన కదా, గుండెపోటు అని చెప్పి సుధాకర్ రావు గారి దగ్గర వెళ్ళడం ఒకటి, మళ్ళీ మినిస్టర్ అవుతా అని చెప్పి డ్రామాలు ఆడుకుంటూ గెలిచిన వ్యక్తి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా, సంతోషిస్తారా? అది పార్టీ నిర్ణయాలు చూసుకుంటుంది. అక్కడ దాకా మనం ఇంకేం లేదు, అది పార్టీ నిర్ణయాలు. దానికి అక్కడ దాకా మనం ఆ స్టేజ్ దాకా ఆలోచించుకొని మనం తీసుకునే వ్యక్తులం కాదు కదా. ఆ నిర్ణయాలు పార్టీ నిర్ణయాలు ఉంటాయి, దానికి పార్టీ కూడా ఆలోచిస్తుంది, తీసుకోవాలా వద్దా, వ్యక్తితో లాభమా మైనసా, పార్టీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందా అనేది చూసుకుంటుంది. మంచి వాళ్ళు ఉంటే ఎప్పుడో తీసుకుంటుండేమో, వచ్చేడు మంది చేయలేరుగా. మంచి వాళ్ళు అయితే తీసుకుంటుండేమో. వాళ్ళిద్దరికే పడదు కదా, రేవంత్ రెడ్డి వర్సెస్ మరి ఎట్లా తీసుకుంటారు? మీరు టీడీ పార్టీలో ఉండేది కదా, ఛాన్సే లేదు అది. మన 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 గ్రౌండ్ కాదు అది. ఓకే, యశస్విని రెడ్డి గారికి మినిస్ట్రీ కూడా వస్తుందని చెప్పి అప్పుడు బాగా వినిపించుండే, ఏమైనా అవకాశం ఉందా? ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కొండ బండ అన్న వ్యక్తిని బండకేసి కొట్టిరు కాబట్టి ఇస్తే పాలకుర్తి ఇంకా డెవలప్ అవుతుంది. మేము కూడా హ్యాపీ. ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి డెవలప్ చేశారు, ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది, ఇంకా ఎక్కువ డెవలప్ ఆలోచన ఉన్నారు. ఎస్, ఇస్తే
ఒక పెద్ద మనిషి రాజకీయ ఆయనకి ఇక కొన్ని చెప్తారు కదా, అట్లాంటి వ్యక్తిని బండగేసి కొట్టిన వ్యక్తిగా ఇస్తే బాగుంటుండే. ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు మీరు? అదే రెస్ట్ తీసుకోవడం బెటర్. యశస్విని రెడ్డి గారికి ఏం చెప్తారు? 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, ఇప్పుడు ఉన్నట్టు అందరికీ అందుబాటులో ఉండాలి. ఝాన్సీ రెడ్డి గారి గురించి చెప్తారు? ఝాన్సమ్మ ఖచ్చితంగా బాస్, పలకూర్తి కాదు, అందరికీ బాస్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ విధంగా అయితే ఏం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాలకు వచ్చారు, అదేవిధంగా ప్రజలకు సేవ చేసుకుంటూ అందరికీ అందుబాటులో వండుకుంటూ, ఇప్పుడు మీరు చెప్పారు యశస్విని రెడ్డి గారి గురించి, ఝాన్సీ రెడ్డి గారి గురించి అందుబాటులో ఉంటారు, మంచి చేస్తున్నారని చెప్పి, అదేవిధంగా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అయ్యి మీ యొక్క ఫ్యాన్స్, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బ్రదర్స్ కోరుకున్నట్టు మీరు కూడా మంచి స్థానంలో ఉండి ఇంకా ప్రజలకు మంచి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.